గత 2 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం బచ్చోడు గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని, పదవులు చేపట్టిన తర్వాత దాన్ని మరిచారని బచ్చోడు మండల సాధన కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇమిడి హనుమంతరావు, మందుల రాజేంద్ర ప్రసాద్, యాదగిరి, ఆనందాచారి, గొర్రెపాటి రమేష్లు పాల్గొని మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్న మండలాలు, చిన్న జిల్లాలు అయితే ప్రజలకు పాలన సౌలభ్యం ఉంటుందని అనేక మండలాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలపాలెం మండలం విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నందున బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బచ్చోడు గ్రామ అధ్యక్షుడు జక్కుల యాదగిరి, ఆంజనేయుల రమణారావు, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేపు హెడ్ క్వార్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సిఎల్పి లీడర్గా ఇచ్చాడు, ఈయన అభ్యర్థిగా ఉండిచ్చాడు. మన అందరి కృషి వల్ల 60,000 మెజార్టీతో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు ఎమ్మెల్యే అయిండు. 6 నెలలలోపు అన్నాడు. ఈ రోజుకి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నది హామీ ఇచ్చి. మరి ఈ 6 నెలలు పూర్తి కాలేదా? ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తుందో అనేది ఇవాళ మీకు గుర్తు చేయడానికి బచ్చోడు గ్రామం చుట్టూ సెంటర్గా ఉన్నటువంటిది. 20 గ్రామ పంచాయతీల సెంటర్గా ఉన్నది. బచ్చోడు గ్రామం మండలం అయితే పోలీస్ స్టేషన్ వస్తుంది, ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ, కాలేజీలు, బ్యాంకులు, రోడ్లు, రవాణా సౌకర్యం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఉదాహరణకి బచ్చోడు గ్రామంలో ప్రతి బుధవారం సంత నిర్వహిస్తున్నాం. 10 నెలలుగా ఇవాళ సంత చాలా బాగా నడుస్తుంది. చుట్టూ 10 గ్రామాల ప్రజలు ఈ సంతకి వచ్చి కొనుగోలు వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకోసమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన హామీని ఇద్దరు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఒకరు రెవెన్యూ శాఖ మంత్రి, ఇద్దరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బలమైన